భీమవారిపాలెం ప్రజలు నేడు అన్నం సతీష్ ప్రభాకర్ కు బ్రహ్మరథం పట్టారు. భీమవారిపాలెం ప్రజలు ఆ ప్రాంత వాసి అయిన అన్నం సతీష్ ప్రభాకర్ ను ఆహ్వానించి అల్పాహార విందును ఏర్పాటు చేసి ఆ ప్రాంత వాసులతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పుట్టిన నాకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలిపారు. ఆ ప్రాంత వాసులు అందరినీ ఉద్దేశించి ప్రసంగించి అనంతరం వారు ఏర్పాటు చేసిన అల్పాహారంను అందరితో కలిసి పంచుకున్నారు. ఎంతో పకడ్బందీగా ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రం అంతా మాట్లాడుతాం, ఎక్కడైనా మాట్లాడగలుగుతాం కానీ బిహార్లో మాట్లాడలేదు. ఎంతమందితోనైనా మాట్లాడగలుగుతాం, ఎవరినైనా ఫేస్ చేయగలుగుతాం. కానీ మీరందరూ ఆదరించడం వల్ల ఇక్కడ ఒక బలమైనటువంటి వర్గం, బలమైనటువంటి ప్రజలు సతీష్కి అండగా ఉండటం వల్ల ఈ రోజున మీ ముందు ఈ నియోజకవర్గానికి ఒక ప్రతినిధిగా రాగలిగారనేటువంటిది నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా దగ్గర తీయాలంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే వాళ్ళు ఆలోచించేది తన వెనక ఎవరున్నారు, తనకున్న బలం ఏంటి, తన సామర్థ్యం ఏంటి, తన శక్తి ఏంటి అనేటువంటిది ఆలోచించే ఏ రాజకీయ పార్టీ అయినా అవకాశం కల్పిస్తుంది. అలా నాకు అవకాశం కల్పించడానికి ఉన్న ఏకైక కారణం, ఏకైక అర్హత ఇంకా వేరే ఏం లేదు. ఒకటే అర్హం. ఇది భీమవారిపాలెం, ఈ చుట్టుపక్కల శృంగారపురం, శీలపాలెం, తెలగాలు మొత్తం ఒకే మాట మీద ఉంటారు. వీళ్ళు ఏదనుకుంటే అదే చేస్తారు, వాడికి అండగా ఉంటారనే ఒక నమ్మకంతో పార్టీలు, ఏ పార్టీ అయినా ఎవరికైనా గౌరవిస్తుందంటే ఆ బలమైనటువంటి జనం వెనక ఉండటమే కారణమని నేను నమ్ముతా ఉన్నా. అటువంటి అవకాశం నాకు రావడానికి కారకులైనటువంటి మీ అందరికీ, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా మీద మీరు చూపించే అభిమానం కానీ, మీ పట్ల ఇక్కడ ఈ ప్రాంతం పట్ల నాకున్నటువంటి బాధ్యతను కానీ ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విషయాన్ని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా. 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా, ఆ పోటీ చేసిన సందర్భంలో అందరూ మద్దతు తెలిపి సహాయం చేసి సహకారం అందించినా కూడా మనకున్న బలం సరిపోకపోవటం వల్ల కానీ, సమయం సరిపోకపోవటం వల్ల కానీ కొద్ది తేడాతో మనం ఓడిపోయినా కూడా మరలా వెంటనే ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎలా నిలదొక్కుంటామో అని అనుకునే లోపలే మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ మనల్ని ఎమ్మెల్సీగా చేసి నిలబెట్టి ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకత్వాన్ని బాపట్లకు కాదు గుంటూరు జిల్లా మొత్తానికి ఇవ్వాలని, గుంటూరు జిల్లా మొత్తానికి ఎమ్మెల్సీ చేయటం, ఒక కమ్యూనిటీగా బాపట్ల కాదు జిల్లా కాదు మొత్తం కమ్యూనిటీకి సంబంధించిన ఏ విషయాలైనా కూడా రిప్రజెంట్ చేసే విధంగా నాకు అన్ని రకాల అవకాశం పార్టీ కల్పించడం, మళ్ళా ఇప్పుడు 2019లో గుంటూరు జిల్లాలో కాపులకు ఒకే ఒక్క సీట్ ఇస్తే ఆ సీటు మళ్ళీ మనకే ఇవ్వటం. అంటే దీనికి కారణం సతీష్ అనేవాడికి ఉండే గుర్తింపు. ఆ గుర్తింపు ఎందుకు వచ్చిందంటే, ఆ గౌరవం ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ బలమైనటువంటి వర్గం, బలమైన జనం, ఈ 4-5 వార్డులకు సంబంధించిన జనం ఒక గట్టి ప్రాంతం నుంచి మనం రిప్రజెంట్ చేయడం వల్ల, ఇక్కడి నుంచి మనం ప్రాతినిధ్యం వహించడం వల్ల, ఇక్కడి నుంచి రాజకీయాల్లోకి రావడం వల్ల ఆ బలమైనటువంటి గుర్తింపు రావడం వల్ల అది సాధ్యపడింది.
కాకపోతే ఇంకా వేరే ఏం బ్యాక్గ్రౌండ్ లేదు మన దగ్గర. పోటీ చేయడానికి రాజకీయాలకు కావాల్సిన డబ్బు లేదు, రాజకీయాలకు కావాల్సినటువంటి పలుకుబడి కానీ కుటుంబ నేపథ్యం కానీ ఇంకోటి కానీ ఏమి లేవు. మనకున్న ఒకే ఒక నేపథ్యం ఏంటంటే మన ప్రాంతం, మనం పుట్టిన గడ్డ, ఇక్కడ ఉన్న ప్రాంతం ఇదే. దీనికి ఉన్నటువంటి గొప్పతనం వల్ల, ఇక్కడ ఉండేటువంటి దీనికి ఉన్నటువంటి అవకాశం వల్లే ఎమ్మెల్సీ ఇచ్చినా ఎమ్మెల్యే ఇచ్చినా మళ్ళా తిరిగి ఇప్పుడు చాలామంది పోటీ పడ్డారు టికెట్ కోసం. చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించారు. కుల ప్రాతిపదికన, డబ్బు ప్రాతిపదికన, పలుకుబడి ప్రాతిపదికన, ఎన్నో ప్రాతిపదికలతో వాళ్ళు చేశారు. కానీ ఇవేమి మనకు లేవు. నాకు వాటి మీద పెద్ద నమ్మకం లేదు, అవి లేవు. కేవలం మన శక్తి, మన సామర్థ్యం, బలమైనటువంటి ఈ సామాజిక వర్గానికి సంబంధించిన జనం మీరు అండగా ఉండటం వల్ల ఇది పూర్తిగా సాధ్యమైందని మాత్రం నేను నమ్ముతా ఉన్నా. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా వమ్ము చేయను. ఒక చిన్న పొరపాటు కూడా నా వైపు నుంచి పలానా అబ్బాయి పలానా వాడు, నేను మొట్టమొదటి ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పాను, నా వల్ల పలానా ప్రాంతం పిల్లవాడు పలానా ఏరియా నుంచి వచ్చిన కుర్రోడు వల్ల ఈ ఏరియాకి కానీ, కులానికి కానీ, ఈ సమాజానికి కానీ మంచి పేరు అయితే తీసుకొస్తాను. కానీ ఒకవేళ అది రాలేని పక్షంలో చెడ్డ పేరు మాత్రం పొరపాటు కూడా 1% కూడా తీసుకురాను. నా ప్రతిష్టను పెంచుకోవడంతో పాటు నా తాలూకా ప్రజల యొక్క ప్రతిష్టను కూడా పెంచే విధంగానే నా యొక్క పనితీరు, ప్రవర్తన, ఆలోచన ఉంటుందని నేను ఆ రోజు చెప్పాను. 4 సంవత్సరాల క్రితం మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నా. ఈ చరిత్రలో, బాపట్ల చరిత్రలో కాకుమాను భవనారాయణ గారు ఉన్నారు, ఈ సామాజిక వర్గానికి సంబంధించి. ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఉన్నారు, ఈ సామాజిక వర్గానికి సంబంధించి కేంద్ర మంత్రి స్థాయిగా ఎదిగారు. కాకుమాను భవనారాయణ గారు ఒక చైర్మన్గా మాత్రమే పనిచేశారు. అయినా వాళ్ళు చనిపోయినా కూడా ఇవాటికి కూడా మనందరి గుండెల్లో కాకుమాను భవనారాయణ గారు అలా ఎప్పుడు మర్చిపోలేనటువంటి వ్యక్తిగా ఉన్నారు. దానికి కారణం ఆయన మన పట్ల చూపించిన అభిమానం, మన పట్ల ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ, జాగ్రత్త. అదే మాదిరిగా ఏం పదవులు మనం సాధిస్తామో నాకు తెలియదు. ఎమ్మెల్యేగా గెలుస్తామా, ఎమ్మెల్యే తర్వాత ఇంకేదైనా అవుతామా, ఎంత ఎత్తుకెదుగుతామో నాకు తెలియదు. కానీ మనం చేసే పనుల వల్ల, మన ప్రవర్తన వల్ల, మన ఆలోచనల వల్ల ఖచ్చితంగా అయితే గ్యారంటీ చెప్తా ఉన్నా, బాపట్ల చరిత్రలో సతీష్ అనేటువంటి ఒక పేరు మనిషి బ్రతికుండగా కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా పలానా భీమారిపాలెం కుర్రోడు సతీష్ అనేది ఆ విధంగా పేరు నాకు కాదు, నేను పుట్టిన ప్రాంతానికి, నేను పుట్టిన ఎవరి మధ్యలో అయితే నేను పుట్టానో వాళ్ళందరికీ కూడా మంచి పేరు వచ్చేలాగానే నేను పనిచేస్తాను తప్ప ఎక్కడ కూడా 1% కూడా తప్పు పని చేయను. నేను నాకు అవకాశం కల్పించినటువంటి, నా పార్టీ కంటే ముందు నాకు అవకాశం కల్పించింది నా కులం. నా కులంలో, నేను ఈ కులంలో పుట్టడం వల్ల అనేక రకాలుగా అవకాశాలు నాకు వచ్చినాయి. కౌన్సిలర్కి వచ్చింది, ఏ అవకాశం వచ్చినా ఈ సామాజిక వర్గానికి నువ్వు ఒక నాయకుడిగా ఉండాలి, వాళ్ళ తరపున వాళ్ళ బాధలు, కష్టాలు, వాళ్ళకు ఇబ్బందులు నీ ద్వారా పరిష్కారం కావాలి అని నాకేదైతే అవకాశం వచ్చిందో ఆ అవకాశాన్ని 100% నేను పూర్తి చేస్తాను, ఉపయోగిస్తాను. నేను సంబంధించి ప్రాతినిధ్యం ఇవ్వాల్సినటువంటి తప్పని అనగానే పరిస్థితి కూడా ఇవాళ భవిష్యత్తులో రాబోతా ఉంది. ఎందుకంటే కాపులు ఈ విడిపోయిన రాష్ట్రంలో కాపులకు సంబంధించిన సంఖ్యాబలం అధికంగా ఉండటం వల్ల కాపులకు అన్ని రకాలుగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రాధాన్యత ఇవ్వాల్సింది. అందులో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆ ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఇప్పుడు వరకు జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా అది అనివార్యం అవుతుంది. అది ఇవ్వవలసిందే, ఏ పార్టీ ఉన్నా కూడా ఇవ్వవలసిందే. కాబట్టి మంచి పదవులకు వెళ్తావు, మంచి అభివృద్ధిలోకి వస్తావు. బాదం పాలు తీసుకుందరు కానీ